మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్లో జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, బ్రహ్మ ముహూర్తం అంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఇప్పుడు చాలా అవసరం అనేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయి ఉన్నాం నేచర్కి మనం. ఎప్పుడు ఏది చేయకూడదో అప్పుడు అది చేస్తున్నాం టైమింగ్ పరంగా. సో బ్రహ్మ ముహూర్తం అనేది ఒక రెవల్యూషనరీ థింగ్ అవ్వాలని అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మీరు మనుషుల యొక్క ప్యాటర్ను పొద్దున పూట పడుకోవడం, నైట్ టైం పనులు చేసుకోవడం ఇలా మారిపోయింది. దానికి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఇలాంటి టైంలో బ్రహ్మ ముహూర్తం యొక్క సిగ్నిఫికెన్స్ చెప్తారా? ఖచ్చితంగా విరాట్. బ్రహ్మ ముహూర్తం పేరులోనే ఉంది. అంటే మామూలుగా కూడా మనకు జనరల్ చెప్తుంటారు కదా, బ్రహ్మ రాసిన రాత అనేసి. సో ఆ ముహూర్తంలో, ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. డివైన్ ఎనర్జీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా నువ్వు గమనించావా, మనము 3:30 to 5:30 లేచినట్లయితే, నిద్ర లేచినట్లయితే ఆ సమయంలో చాలా కామ్గా ఉంటుంది. చాలా వరకు వెహికల్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. చాలా పీస్ఫుల్గా, అదొక చల్లటి గాలి, నేచర్ అంతా కూడా నీకు అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది. సో ఎందుకు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మామూలుగా మన ఋషులు కానీ, మన పురాణాల్లో కానీ, మనకు ఓల్డ్ టైమ్స్ పెద్దవాళ్ళని చూసుకున్నట్లయితే మనకు ఈ లైట్స్ ఇవన్నీ లేనప్పుడు వాళ్ళందరూ అప్పట్లో బ్రహ్మముహూర్తంలోనే లేసేవాళ్ళు విరాట్. ఇప్పుడు మనకు సమయం మారి, టెక్నాలజీ మారి, అఫ్కోర్స్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ బట్ ఇక్కడ మనము చూస్తున్న చేంజ్ టోటలీ ఆపోజిట్ టు నేచర్. సో ఎప్పుడు మనం నేచర్కి విరుద్ధంగా వెళ్ళకూడదు. నేచర్ అని ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, బ్రహ్మముహూర్తంలో మీరు ఎప్పుడైనా చూడండి, పక్షులు కానీ, లేదంటే ఆవులు, ఇలాంటి కోళ్ళు, ఇలాంటివి నేచరు, పక్షులు, ట్రీస్ అన్నీ ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి మార్నింగ్. అవి మనకన్నా ముందే లేచిపోతూ ఉంటాయి. కరెక్ట్. సో మనకు ఆ టైంలో అంత పవర్ ఉంటుంది కాబట్టి, ఆ డివైన్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనకు అప్పుడు బ్రహ్మముహూర్తం అనేది పెట్టారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ లేట్ నైట్స్ పడుకోవడం వల్ల, అఫ్కోర్స్ మన వృత్తి మన దైవం, ఆ వృత్తిని రెస్పెక్ట్ చేస్తూ మనకున్న టైమింగ్స్, స్కెడ్యూల్స్ని మేనేజ్ చేసుకుంటూ మనం ఆ ముహూర్తంలో, బ్రహ్మముహూర్తంలో లేయడం ఇంపాసిబుల్. కానీ అనుకుంటే, మనిషి అనుకుంటే పాసిబుల్ కానిదంటూ లేదు. ఎందుకంటే ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేల్స్ ఐఎమ్ పాసిబుల్ కదండి విరాట్. సో బ్రహ్మముహూర్తం అనేది ఎప్పుడు నా ఫేవరెట్ అనేది అని చెప్తాను. మేబీ నాకు గాడ్ బ్లెస్సింగో ఏంటో తెలియదు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ ఎర్లీ రైజర్ని అనమాట. చాలా తెల్లవారుజామునే లేసేదాన్ని. అంటే ఇంతకుముందు నేను ఓన్లీ 4:30కి అలా లేసేదాన్ని. లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్కి వచ్చాక నేను ప్రతిరోజు 3:30కి లేస్తాను. సో ఎందుకు అనేది నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఆ మార్నింగ్ లేసామనుకోండి, 3:30 to 5:30 టైం, 2 hours ఎక్స్ట్రా నీకు దొరుకుతుంది సమయం. యూ క్యాన్ ఇంట్రోస్పెక్ట్. మన గురించి మనము ఎక్కువగా, అంటే ఎందుకు మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి, ఒక 1 hour ఎక్స్ట్రా వచ్చినా మనకి ఈ కాలంలో ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్. అండ్ నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, దేన్నైనా కొనొచ్చు, టైంని మాత్రం మనం కొనలేము. సో ప్రతి నిమిషం మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత పవర్ఫుల్. సో ఈ టైంలో మనకి ఎక్స్ట్రా 2 hours అనేది ఒకటి దొరుకుతుంది. అండ్ మోస్ట్లీ డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్గా గ్రో అవ్వాలనుకుంటున్న వాళ్ళకు దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమింగ్ వాళ్ళు గ్రో అవ్వడానికి. అండ్ మేనిఫెస్టేషన్ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మముహూర్తంలో పనిచేస్తుంది. అందుకే నాది స్పెషల్ క్లాస్ బ్రహ్మముహూర్తం మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉంటుంది. లైక్ 1 month, 3 months, 6 months సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి మనకు బ్రహ్మముహూర్తం మేనిఫెస్టేషన్. అండ్ బ్రహ్మముహూర్తం మేనిఫెస్టేషన్లో మనం చేయించే రొటీన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే అప్పుడు మనం సేవ్ చేసిన ఎనర్జీ మొత్తం మన డేని ప్రొటెక్ట్ చేస్తుంది విరాట్. సో అంత పవర్ఫుల్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ మనకు ఆ టైంలో యాడ్ అవుతాయి బ్రహ్మ ముహూర్తం అనే టైంలో. అందుకనే మనకు ఆ టైం చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంని మనం ఎంత పాజిటివ్ చేసుకుంటే మన మేనిఫెస్టేషన్స్ అంత పాజిటివ్గా వస్తాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ టైంలో సాధన చేయడం ద్వారా మనం వెళ్ళే కొద్ది ఎటువంటి డిఫరెన్సెస్ చూస్తాం లైఫ్లో, అలా ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది, లైఫ్ లాంగ్ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మముహూర్తం రొటీన్ అయితే ఇనీషియల్లీ ఎవరైనా బిగినర్స్ ఉన్నారు అంటే వాళ్ళకు చాలా కష్టం అవుతుంది విరాట్. ఎందుకంటే వాళ్ళు చాలామంది అన్ని ప్రశ్న అడుగుతారు, మేడం నేను రోజు 7కి లేసేదాన్ని, ఇప్పుడు 5కి లేస్తున్నాను, బ్రహ్మముహూర్తం రొటీన్ చేశాక నిద్రపోవచ్చా
ఎస్ 100% నిద్రపోవచ్చు. ఒక పవర్ నాప్ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ ప్యాటర్న్ అలవాటు లేదు కాబట్టి సడన్గా లేసేసరికి కొద్దిగా మీకు నిద్ర రావడము, టైర్డ్నెస్ ఒక 1-2 డేస్ ఉంటుంది. బట్ డెఫినెట్గా మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అండ్ వన్స్ ఈ బ్రహ్మముహూర్త రొటీన్ మీరు స్టార్ట్ చేశారో ఆపడం మీ వల్ల కాదు. ఎందుకంటే అంత పవర్ఫుల్, అంత ఎనర్జీస్ మీరు చూస్తారు. మీరు ఇందాక అడిగారు ఏవేవి షిఫ్ట్స్ ఉంటాయి అనేసి. మీ టోటల్ బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఒక సిచ్యువేషన్కి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంతకుముందు అది మీకు చేంజ్ అవుతుంది. అండ్ నా రొటీన్లో అయితే నేను ఇంటెన్షన్ సెట్టింగ్ అనేది చేస్తాను. అంటే ఆ రోజులో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా, అంటే ఎప్పటి నుంచో మనం బ్యాంకుకి వెళ్ళాలనుకుంటాం, ఆ బ్యాంక్లో ఆ పని కంప్లీట్ చేయాలనుకుంటాం, చేద్దాంలే వీకెండ్లో చేద్దాంలే అనుకుంటాం, వీకెండ్లో ఇంకొక పని వస్తుంది, ఆ తర్వాత చూద్దాంలే ఇది అంత ఇంపార్టెంట్గా, అలా మనం చాలా పనులు మన పర్సనల్ వర్క్స్ పక్కన పెడుతూ ఉంటాం అనమాట. సో ఈ ఇంటెన్షన్ సెట్టింగ్ ద్వారా మీకు మోర్ క్లియర్ నేను ఏం చేయాలి, ఏం ఫోకస్ చేయాలి అనేది మీకు దొరుకుతుంది అనమాట. అండ్ యూ విల్ ప్లాన్ యువర్ డే. మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారంటే 2 అవర్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా దొరుకుతుంది. నాలాగా 3:30కే లేయమని నేను చెప్పను, బట్ 4:30కి లేసినా కూడా యు ఆర్ గెటింగ్ ఎక్స్ట్రా 2 అవర్స్, రైట్? ఆ 2 అవర్స్లో మీరు మీకు ఇంటెన్స్గా మీరు వర్క్ చేసినట్లయితే డెఫినెట్గా మీ బిహేవియర్లో చేంజ్ ఉంటుంది, మీ ఆరోగ్యంలో చేంజ్ ఉంటుంది. ఎనర్జీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. మార్నింగ్ నేను 3:30కి లేసిన, నైట్ నా క్లాసులు 11 వరకు ఉంటాయి విరాట్. 11 కూడా నాది ఇంతే ఎనర్జీ ఉంటుంది, ఇంతే ఉంటుంది. సో నా క్లాస్లో నాకు స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మీరు అంత మార్నింగ్ లేస్తారు, మళ్ళీ 11 వరకు కూడా సెషన్స్ ఇస్తూ ఉంటారు, ఎలా మీకు ఈ ఎనర్జీ ఉంటుంది? దట్ ఈస్ బికాస్ నేను మార్నింగ్ చేసుకున్న ఎనర్జీ నన్ను డే అంతా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకు హై ఎనర్జీ ఉంటాం, పవర్ హౌస్ లాగా ఉంటాం మనం. అండ్ నెక్స్ట్ మనకు హెల్త్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, బాడీ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది, ఉల్లాసంగా లైట్గా ఉంటుంది. క్లారిటీ ఆన్ యువర్ థాట్స్. మీకు ఆలోచనలు ఉంటాయి, నేను ఇది చేద్దామా, ఇది వెళ్దామా, ఇది నాకు సూటబుల్ అయినా, నాకు ఈ వృత్తి సూటబుల్ అయినా, 2 అన్నీ ఎక్కువగా చాయిసెస్ ఉంటాయి మన లైఫ్లో. ఎప్పుడైనా మీరు ఏదైనా మొబైల్ కొనుక్కోవాలనుకోండి, ఎగ్జాంపుల్, ఎన్ని చాయిసెస్ ఉన్నాయి విరాట్ మీకు, రైట్? బట్ ఆ చాయిసెస్లో కూడా మీరు ఫిల్టర్ చేసుకుంటారు మీ బడ్జెట్ పరంగా. తర్వాత మీకు ఏమి కావాలి దాంట్లో ఫీచర్స్, కెమెరా బాగుండాలంటే కొంచెం బడ్జెట్ పెంచుకుంటారు, కెమెరా వద్దు నాకు ఓన్లీ కాలింగ్కి అంటే బడ్జెట్ తక్కువ చేసుకుంటారు. ఇలా ఏ విధంగా మీరు ఫిల్టర్ చేసుకుంటారు, ఆ ఫిల్టర్లో కూడా మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే మనం రివ్యూస్ చూస్తాం, 10 మంది మాటలు వింటూ ఉంటాం, అది తప్ప చెయ్యాలి డెఫినెట్గా. బట్ క్లారిటీ ఎప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? సెల్ఫ్. ఆ సెల్ఫ్ క్లారిటీ, సెల్ఫ్ ఐడెంటిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఐడెంటిటీ లేనప్పుడు, అంటే నిన్ను నువ్వు గుర్తించుకోలేవు, నీ సామర్థ్యం నీకు తెలియనప్పుడు నీకు ఏది సాధించలేవు. ఈ బ్రహ్మముహూర్తం రొటీన్లో నీ గురించి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నీకు ఇలాంటి సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ గ్రోత్, ఇలాంటివన్నీ కూడా, సెల్ఫ్ లవ్ కూడా మీకు పెరుగుతుంది. అందుకే బ్రహ్మముహూర్తం మేనిఫెస్టేషన్ నాకు ఎప్పుడు ఫేవరెట్. అలా అని నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి రూల్ పెట్టను విరాట్, ఈ టైంలోనే మీరు మేనిఫెస్ట్ చేయండి అని నేను చెప్పను. నేను ఒక్కటే చెప్తాను నా స్టూడెంట్స్కి. అందుకే నా స్టూడెంట్స్ అందరు కూడా మేడం మీరు చెప్పేటివి చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అంటారు. ఎందుకంటే నేను కూడా ఒక వర్కింగ్ విమెన్ కాబట్టి నాకు తెలుసు. అండ్ ఆల్సో నేను ఫ్యామిలీని చూసుకోవాలి, నా పాపను చూసుకోవాలి, తన హోంవర్క్ చేయించాలి, ఇలా ఉంటాయి. నేను కూడా అందరి ప్రాస్పెక్ట్లో ఆలోచించి ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. మీ ఎనర్జీస్ ఎప్పుడైనా, మీ ఎనర్జీ హై ఉన్నప్పుడు ఎప్పుడు ఏది చేసినా మీకు అదే పాజిటివ్ రిజల్టే వస్తుంది. అదే లల్గా లోగా ఉన్నప్పుడు ఏది వర్కౌట్ అవ్వదు. సో తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, అండ్ ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ వర్క్ షాప్ ద్వారా కూడా ఎంతో మందికి దీని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మీరు ఇస్తూ ఉన్నారు. సో ఆ వర్క్ షాప్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.